హాయ్ అండి, వెల్కమ్ టు కార్ మామా పోడ్కాస్ట్. సో కార్ మామా పోడ్కాస్ట్ సిరీస్లో మనం ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఏంటంటే వీఆర్ బ్రింగింగ్ బయర్స్ కార్ రీసెంట్గా కొన్న వాళ్ళని పట్టుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నాం అనమాట. సో అసలు వాళ్ళు ఆ కారు ఎందుకు కొన్నారు, ఆ కార్తో పాటు ఇంకేం ఆప్షన్స్ కన్సిడర్ చేశారు, అండ్ ఆ కార్ బయింగ్ ప్రాసెస్లో వాళ్ళు ఏం నేర్చుకున్నారు, అండ్ కార్ బయింగ్ ప్రాసెస్లో షోరూమ్ వాళ్ళతో మాట్లాడే విధానం కానీ, ఇన్సూరెన్స్ కానీ, కార్ లోన్స్ కానీ, అండ్ ఫీచర్స్ కానీ, వేరియంట్ ఎలా డిసైడ్ చేయాలి, ఇలాంటి ఆస్పెక్ట్స్, తర్వాత కార్ యాక్సరీస్ విషయంలో వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు అనే దాని గురించి క్లారిటీ పట్టడం కోసం అయితే మనం ఎపిసోడ్ చేస్తున్నాము, ఈ పోడ్కాస్ట్ సిరీస్ చేస్తున్నాము. సో వీ హ్యావ్ వంశీ గారు ఫ్రమ్ బెంగళూరు, అండ్ హీ హాస్ గాట్ కియా సోనెట్. సో వంశీ గారు, వెల్కమ్ టు కార్ మామా పోడ్కాస్ట్ ఎపిసోడ్ అండి. ప్లీజ్ గివ్ ఎ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ యూ బిఫోర్ వి స్టార్ట్ ద ఎపిసోడ్. హలో సార్, వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ. నా పేరు వంశీ, నేను బెంగళూరు నుంచి. మాది ప్రాపర్ కడప. ఇక్కడ ఓకే. నెట్వర్క్ ఇంజనీర్గా చేస్తున్నాను నేను. ఓకే. ఆసమ్ సో అండి. మీ గ్రూప్ ఉండడం వల్ల చాలా నేర్చుకున్నాం మేము కార్ గురించి. నేను ముందు కూడా ఉండేది నాలెడ్జ్ అని, కానీ ఇంకా ఎక్స్ప్లోర్ బాగా చేయడం బాగా యూజ్ అవుతుంది గ్రూప్ యా. గురించి బాగా అందరికీ. చాలా థ్యాంక్స్ అండి, మీకు ఒక కమ్యూనిటీ అనేది తెచ్చారు అసలుకి, యూస్ఫుల్ అసలుకి. యా, డెఫినెట్లీ అండి. మనకి గ్రూప్లో ఏమవుతుందంటే వి ఆస్క్ సంథింగ్ అండ్ వి గెట్ ఆన్సర్. కరెక్ట్. వేరే దగ్గర ఏమవుతుందంటే ఇన్స్టెంట్గా ఆన్సర్ దొరకకపోవచ్చు, అండ్ మోర్ ఓవర్ పీపుల్ కూడా దే గివ్ యూ ప్రాపర్ ఆన్సర్. ఎందుకంటే వాట్సాప్ గ్రూప్లో దెర్ ఇస్ ఏ ఐడెంటిటీ థింగ్. కరెక్ట్. ఎవరు ఊరికే కబుర్లు చెప్పరు. సోషల్ మీడియాలో ఏంటంటే ఎవరో ఏదో పెడుతూ ఉంటారు, నిజమో కాదు తెలియదు. ఆ ఛాలెంజ్ ఉంటుంది. సో యా, కార్మామా గ్రూప్లో మా ఉద్దేశం అదేనండి, బయింగ్ డెసిషన్ అనేది ఈజీ చేయాలి. కరెక్ట్. The whole idea is like making your buying decision easier, and I'm happy that we are able to achieve it together. అందరం కలిసి, అండ్ యు ఆర్ ఆల్సో అగైన్ కాంట్రిబ్యూటింగ్. మీలా కొన్న వాళ్ళు కూడా గ్రూప్లో మళ్ళీ మీ ఒపీనియన్ షేర్ చేయడం, కాంట్రిబ్యూట్ చేయడం చేస్తున్నారు. కరెక్ట్. అండ్ మీ ఓనర్షిప్ ఎక్స్పీరియన్సెస్ కూడా అక్కడ పెట్టడానికి అవుతుంది. దట్స్ ఎ గ్రేట్ థింగ్. అవును. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండి. సో వంశీ గారు, మీరు కారు కియా సోనెట్ అయితే కొన్నారు, కానీ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ కార్ కొందామని ఆలోచన వచ్చినప్పుడు వాట్ వేర్ ద ఆప్షన్స్ యూ హ్యాడ్ ఇన్ మైండ్? ఓకే. ఫస్ట్ కరెక్ట్గా మనము ఈ జిఎస్టీ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అవుతుంది అనే ఒక 20 డేస్ ముందరే జస్ట్ స్టార్ట్ చేసింది మేము. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అనుకోండి. ఓకే. అప్పుడే ఇంకా ఓకే కార్ కొందాము అని డిసైడ్ అయ్యేసి, సరే ఫస్ట్ సేఫ్టీ చూసుకున్నాము, మైలేజ్ థింక్ చేశాను. ఓకే, ఇంకా బడ్జెట్, ఈ మూడు మెయిన్. ఇంకా నెక్స్ట్ ఫీచర్స్ అన్నీ ఈ లోపలికే వస్తాయి కాబట్టి ఎలాగూ ఈ మూడు అనేది చూసుకొని మ్యాక్సిమము ఈ నాకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ చూస్ చేసుకుంటూ వచ్చాను. దాంట్లో భాగంగా ఇంకా అసలు కియా సోనెట్ అనేది నా థాట్లోనే లేదు. అంటే నేను అనుకునేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేటిక్ కావాల్సిందే నాకు. ఓకే. ఓకే. సో ముందు నేను జిఎస్టీకి ముందు వెళ్తే షోరూమ్ అంతా అప్పటికి 14.8 ఎంతో ఉంది ఆటోమేటిక్ కావాలంటే. అది కాక ఆటోమేటిక్లో 2 వేరియంట్స్ ఇచ్చారు వీళ్ళు కియాలో, ఓకే. మిడ్ వేరియంట్ లేదా టాప్ వేరియంట్. సో ఆల్మోస్ట్ మిడ్ వేరియంట్ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి నీకు ఫీచర్స్ ఎక్స్ట్రా అంటూ. ఓన్లీ టాప్కి మిడ్కి 365 డిగ్రీ కెమెరా వచ్చేసి, ఇంకా అడాస్ ఫీచర్స్ అంతే. ఇంకా నో డిఫరెన్స్ అనమాట. ఓకే. సో సరే ఇంకా ఇది లేదు, సరే ఇంకొక ఆప్షన్ చెప్పారు షోరూమ్కి వెళ్ళినప్పుడు, ఐఎంటీ చెప్పారు. సో ఐఎంటీ కూడా ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ వరకు బాగా డ్రైవ్ చేశా, చాలా బాగా నచ్చింది ఐఎంటీ కూడా చెప్పాలంటే. అది విత్ ఇన్ నా బడ్జెట్లోనే ఉంది. 11.7, 12.2 ఎంతో వచ్చేది ఆ దగ్గర ఓకే. కానీ. సో అది కూడా ఓకే లిస్ట్లో పెట్టుకున్నాను, ఒకసారి చూద్దాం అనేసి. ఇంకా తర్వాత డ్రైవ్ చేసిన తర్వాత బాగానే ఉంది ఓకే అని లిస్ట్లో పెట్టుకొని, ఇంకా నెక్స్ట్ నెక్సాన్కి వెళ్ళాను, పంచ్కి వెళ్ళాను. ఓకే, ఇంకా మహేంద్ర లుక్స్ వైజ్ కానీ మహేంద్ర బిల్డ్ క్వాలిటీ సూపర్, అసలుకి చాలా బాగా నచ్చేసింది అసలుకి. దాంట్లో ఏంటంటే మన బడ్జెట్ అవుట్ ఆఫ్ వెళ్ళిపోతుంది. మ్యాక్సిమం నేను 11.5, 12 పెట్టుకున్నాను, అంతమించి వెళ్ళదలుచుకోలేదు అసలుకి. ఓకే. ఓకే. సో వద్దులే అనుకొని ఇంకా మ్యాప్స్ లేవు, క్రూజ్ కంట్రోల్ కూడా 13.5 కూడా లేదు అసలుకి క్రూజ్ కంట్రోల్. ఇంకా ఏమైంది మ్యాప్స్ ఫస్ట్ అంటే ఫస్ట్ మీ ఉద్దేశంలో మ్యాప్స్ అంటే మీ ఉద్దేశంలో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ ఆండ్రాయిడ్ కార్ప్లే? ఆండ్రాయిడ్ ఆటో. ఓకే. జనరల్గా ఏంటంటే వీళ్ళు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది కార్లో ఉండడం అయితే, యా. కానీ ఆటో యాపిల్ ప్లే అనేది లేదా ఆండ్రాయిడ్ ఆటో అనేది ఆ ఫంక్షనాలిటీ ఉండదన్నమాట.
జస్ట్ ఇవ్వట్లేదా? మ్యూజిక్ పరంగా జస్ట్ బ్లూటూత్ కావాలంటే వస్తుంది అనమాట. హ్మ్. సో నాకు ఎక్కడ అడ్వాంటేజ్ అయిందంటే ఫస్ట్ షోరూమ్ వెళ్ళాను, మహేంద్ర. హ్మ్. ఓకే. హ్మ్. ఫస్ట్ బుక్ చేసిందే మహేంద్రాని బుక్ చేసింది యాక్చువల్గా. 3X ఓకే. డిసైడ్ అయిపోయి ఇంకా బుక్ ఓకే చేసేసారు అనుకోని ఆల్రెడీ 3X. ఫస్ట్ ఆల్రెడీ ఈ ఆహా! ఓకే. జర్నీలో కియాకి వెళ్ళక ముందు ఆల్మోస్ట్ 4 కార్స్ బుక్ చేసేసాను. టోకెన్ 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 ఓకే. అమౌంట్ ఇచ్చేసి అన్నీ ఆహాహాహా! అన్నీ బ్యాక్ ఇచ్చారనుకోండి, అది వేరే విషయము. ఓకే. సో టోకెన్ అమౌంట్స్ మీకు బ్యాక్ వచ్చేసినాయా బానే? లైక్ వచ్చేసాయి. ఇబ్బంది ఏం ఒక పెట్టలేదా? టాటా ఒక్కటి ఇంకా రాలేదు, మిగతా వచ్చేసాయి. ఏదండి? టాటాది. టాటా ఒక్కటి ఇంకా రాలేదు. టాటా షోరూమ్ వాళ్ళు కొంచెం బిహేవియర్‌లు బాగోట్లేదు. అలాగే ఉంటున్నాయి. ఆ, మిగతా వాళ్ళు అవును. ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటున్నారు కానీ, టాటా షోరూమ్ వాళ్ళు కొంచెం కంట్రోల్ కరెక్ట్. చేయాలన్నమాట. యాహ్! చెప్పండి. ఉమ్. సో ఇంకా మహేంద్ర ఒక షోరూమ్ బుక్ చేసిన తర్వాత సరే ఇంకా జిఎస్టీ వరకు వెయిట్ చేద్దాం అనేసి డ్రాగ్ చేస్తూనే ఉన్నాం చిన్నగా. సో ఓకే. అంటే జీఎస్టీ ఓకే. ముందు మీరు బుక్ చేసేసారు ఆల్రెడీ. జిఎస్టీ ముందే ఇవన్నీ జరిగిపోయింది ఆల్మోస్ట్. అంటే 3 హ్మ్. కార్స్ అనుకుంటా జిఎస్టీ ముందే బుక్ చేసుకొని ఓకే. అసలుకి టయోటా దగ్గరికి వెళ్ళినాను. టయోటా వాళ్ళు ఇంకా కియా బుక్ చేయలేదు అప్పటికి ఇంకా. జస్ట్ ఓకే. టెస్ట్ డ్రైవ్లు అన్నీ చేసుకుంటూ వచ్చాను అన్ని వాటిల్లో. ఓకే. టయోటా టైజర్ కానీ కియా సోనెట్ చేసుకున్నాను. సో హ్మ్. ఎవరు కానీ జిఎస్టీ ముందర మాకు ఇంకా ఈ కార్లకి జిఎస్టీ లేదు అని మాత్రమే వాళ్ళు ఇంకా ఒక పోస్టర్ పెట్టుకొని చూపిస్తారనమాట నీట్గా. జిఎస్టీ ప్రైజెస్ లేవు కార్లకి అని చెప్పడం ఇదే. ఎప్పుడైతే విత్ ఇన్ అంటే ఒక సెప్టెంబర్ 23కి 1 వీక్ బిఫోర్ నుంచి ఇంకా పేపర్లతో అనౌన్స్మెంట్ రావడము, ఇంకా హ్మ్. స్టార్ట్ అయిపోయేతలకే మొత్తం ఇంకా మార్చేసినారనమాట ప్రైజెస్ అన్నీ. హ్మ్. అట్లా ఒక ఫస్ట్ బుక్ చేసిన అతను టెస్ట్ డ్రైవ్ తీసుకొచ్చాడు 3X. హ్మ్. హ్మ్. 3X తెచ్చిన తర్వాత డ్రైవ్ చేసి అసలుకి టాప్ ఎండ్ తెచ్చాడు ఆయన. భలే ఓకే. ఉన్నింది అసలుకి. ఇంజన్ అయితే హ్మ్. టీజీడీఏ ఇంజన్ సూపర్ అసలుకి ఇంజన్ అసలుకి. ఓకే. బాగా హ్మ్. నచ్చేసింది. ఓకే అని ఫిక్స్ అయిపోయాను ఆల్మోస్ట్ ఇంకా. తీరా హ్మ్. అయిపోయింది. వీడు ఇంకో ఏది జిఎస్టీ ప్రైజెస్ లాంచ్ అయ్యేటప్పుడు సరే ఇంకొక వీళ్ళు ఏమైనా డిస్కౌంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ప్రైస్ ఏమైనా తగ్గిస్తాడంటే ఏమీ లేదని చెప్పాడు అసలుకి. నిజంగా అసలుకి కొంతమంది ఎట్లా చేస్తారంటే అట్లా చేస్తారు అసలుకి. ఇట్లా కాదనేసి మా హుహుహు. అపార్ట్మెంట్లోనే ఇంకొక అతను XV 700 తీసుకుంటున్నాడు. ఇక్కడే మార్తల్లి ఓకే. బ్రాంచ్ ఇంకొక లొకేషన్ ఉంది. హ్మ్. సరే అనేసి అతని దగ్గర ఒకసారి వెళ్ళాము. అతను ఓకే. మంచి ప్రైజే కోట్ చేశాడు. జిఎస్టీ రెడ్యూస్ చేసి మళ్ళా సమ్ డిస్కౌంట్స్ అనేసి. మళ్ళీ అతను ఇమ్మీడియట్గా టోకెన్ అడ్వాన్స్ ఇచ్చేసిన 21,000 ఓకే. చేసి. నెక్స్ట్ డేనే సరే నాకు సేమ్ కార్‌ది నాకు టెస్ట్ డ్రైవ్ కావాలని చెప్పేసాను. హ్మ్. చెప్తే వెంటనే వచ్చినాడు నెక్స్ట్ డే. కానీ నాకు హ్మ్. టాప్ ఎండ్‌కి డ్రైవ్ చేసినది ఇప్పుడు నేను ఏదైతే 3X ఎంఎక్స్ త్రీ ప్రో ఈ 2 చూసాను. ఓకే. సో దాంట్లో ఇంజిన్ కొంచెం డిఫరెన్స్ అనమాట. చాలా చాలా డిఫరెన్స్ కనపడింది నాకైతే కనపడటము. ఓకే. 2 వేరియంట్స్‌లో మీకు చాలా డిఫరెన్స్ కనిపించింది. ఆ! ఏందంటే ఈ టీటీడీఏ ఇంజిన్ టాప్ ఎండ్‌కి మాత్రమే ఇస్తున్నాడు అసలకి. లేకపోతే లేదనమాట. దాంట్లో ఓకే. టీఎఫ్ఐ అని ఇంకొక ఇంజిన్ వస్తుంది. హ్మ్. సో నాకు ఇంకా అనిపియలేదు. ఇంకోటేందంటే ఎట్లనో కరెక్ట్‌గా నేను ఏదైతే 3X ఎంఎక్స్3 ప్రో తీసుకుంటా అనుకున్నానో హ్మ్. అదే మ కార్ తీసుకొచ్చాడు. దాంట్లో మ్యాప్స్ లేవు. క్రూజ్ లేదు. హ్మ్. ఇంకా అయిపోయింది. ఇవన్నీ ఇంత 13.5 పెట్టినా కూడా నాకు ఇది లేకపోతే మళ్ళా నేను మ్యాప్స్ కోసం ఒక ఎక్స్‌ట్రా ఒక 60,000 50,000 ఎంతో చెప్పాడు. సరే ఓకే. అవును. దానికి అనుకున్నా. మళ్ళీ అయినా హ్మ్. కూడా నాకు క్రూజ్ లేదు. ఇంకెందుకు దీనికి హ్మ్. పోవడం అనేసి అక్కడ ఇంకా అయిపోయింది ఇంకా. ఇంకా హ్మ్. వద్దనుకున్నాను ఇంకా. ఇంకా హ్మ్. బ్యాక్ వచ్చేసాను అక్కడికి. యాహ్! ఇంకా టాటా చూసుకున్నాను. టాటా ఏది పంచ్ గాని, నెక్సాన్ అనుకోని కానీ 2 డ్రైవ్ చేశాను. అతను ఒకే రోజు 2 తెచ్చాడు అసలు అతను షోరూమ్ అతను. 2 హ్మ్. డ్రైవ్ చేశా. కానీ మేబీ అంటే ఇవి టెస్ట్ డ్రైవ్ కార్స్ ఏమో మరి ఏమన్నా కొన్ని సర్వీసింగ్ సరిగ్గా లేవేమో. నెక్సాన్ హ్మ్. కన్నా పంచే బాగా నచ్చింది. ఆ పికప్ గానీ, డ్రైవ్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగా నచ్చింది పంచ్‌లోనే. హ్మ్. సరే హ్మ్. అనేసి పంచ్ కూడా అనుకున్నాను. ఇంకా ఏది డిసైడ్ అవ్వలేదు. ప ఒక 5 మీరైతే ఆల్మోస్ట్ ఈ సెగ్మెంట్‌లో ఉన్న కార్స్ అన్నీ టచ్ చేసినట్టున్నారు. చేశాను. అదే కాంపాక్ట్ సరిపోయింది. ఎస్యూవీ సెగ్మెంట్‌లో ఆల్మోస్ట్ ఉన్న కార్స్ అన్నీ మీరు టచ్ చేసేసారు. చేశాను. మారుతి అయితే వెళ్ళలేదు సార్ అసలకి. ఎందుకంటే ఓకే. నాకు ఈ సెలెరో ఉండడం వల్ల దాని గురించి తెలిసిపోయింది అసలకి. కానీ హ్మ్. ఫస్ట్ నచ్చిన కారు మారుతినే. ఏది స్విఫ్ట్ గానీ, అసలకి హ్మ్. సూపర్ ఇంజన్ కదా! పికప్స్ కానీ ఇవన్నీ. ఆ! కానీ ఆ ఒక్కటే ఏది బ్రేక్ వేస్తే సడెన్‌గా ఆగవు. అట్లనే వెళ్తాయి. అది చాలా టెన్షన్ అనమాట అసలకి.
దాంతో ఇంకా మారుతి వద్దనే ఫిక్స్ అయిపోయినాను. స్టార్టింగ్ నుంచి మారుతి వెళ్ళలేదు అసలుకి. వద్దులే అనుకొని ఇంకా ఇవి ఇవి మాత్రమే చూస్తాను ఇంకా కంప్లీట్. మారుతిది అదొకటి కొంచెం అప్గ్రేడ్ అవ్వలేదు. బ్రిజా ఒకటి కొంచెం ఉంది, పర్లేదు. బట్ అది ట్యాక్స్ డిసడ్వాంటేజ్ ఉంది బ్రిజాకి. అదొక ఛాలెంజ్. సో మీరు మారుతి తప్ప ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశారు. బట్ ఎక్కడ మరి ట్రిగ్గర్ పాయింట్ మీకు సోనెట్కి ఎలా మారారు? అంటే ఇప్పుడు త్రీ ఎక్స్పోలో మీకు ఫీచర్స్ దొరకలేదు అన్నారు. త్రీ ఎక్స్పోలో మీకు కావాల్సిన అవును, ఫీచర్స్కి ఎక్కువ వెళ్ళిపోతుంది కాస్ట్. అవును, సో అవును. త్రీ ఎక్స్పో ఐ థింక్ మీకు లాస్ట్లో క్లోజ్డ్ అయ్యేది క్లోజ్గా, అంటే లాస్ట్లో రెండింటి మధ్య కన్ఫ్యూజన్ దేనికి ఉన్నది? రెండు కానీ రెండు లాస్ట్ టూ అంటే ఒకవేళ సోనెట్ కాకపోతే వేరే కార్ అనేది ఓకే, ఏమన్నా ఇంకా వెన్యూనే అనుకున్నాను. వెన్యూ వెన్యూ. ఓకే. వెన్యూనే అనుకున్నాను. ఎందుకంటే వెన్యూ కూడా నాకు ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒక అతనికి i20 ఉంది. అసలుకి మాన్యువల్ అతనికి ఓకే. ఉండేది. మాన్యువలే నాకు చాలా బాగా నచ్చింది అసలుకి డ్రైవ్ ఎక్స్పీరియన్స్ హుండై. అది అదొక ప్లస్ పాయింట్ ఉండేది. ఓకే. అట్లా ఈ రెండు వెన్యూ కూడా కార్ బుకింగ్ ఇచ్చేసినాను ఆల్మోస్ట్. టోకెన్ అడ్వాన్స్ అది కూడా ఇచ్చినాను, అది కూడా క్యాన్సిల్ చేసుకున్నాను. ఆ, మళ్ళీ వెన్యూ ఎందుకు వదిలేసుకున్నారు మరి? వెన్యూ సోనెట్ ఇప్పుడు వెన్యూ. ఇక్కడ ఏమైందంటే మా ఫ్యామిలీ మెంబర్స్లోనే ఇద్దరికి ఉన్నాయి కియా. ఈ మధ్య కియా. ఓకే. జిఎస్టీకి జస్ట్ ఒక ఫ్యూ మంత్స్ ముందర సైరస్ తీసుకున్నాడు ఒక అతను, మా మామ కొడుకు. ఇంకా మా సిస్టర్ వాళ్ళ పాపకామ సోనెటే తీసుకుంది 2 years ముందు మాన్యువల్. అది కూడా బాగానే ఉంది, ఏం పర్లేదు. ఓకే, మైలేజ్ కూడా 14-15 వస్తుంది హైవేస్లో అనేసి అది పర్లేదు అనుకున్నాను. ఇంకా ఓకే. ఫీచర్స్ వైజ్ కూడా చూస్తే ఓకే, నాకు కావాల్సిన ఉన్నాయి. ఇంకా ఆల్మోస్ట్ ఎక్కువనే ఉన్నాయి, నాకు అన్ని అవసరం లేదు చెప్పాలంటే. నాకు కావాల్సిన వరకు ఉన్నాయి చాలు అనుకున్నాను. ఇంకా అట్లా డిసైడ్ అయిపోయినాను. ఓకే. అంటే మీరు ఆల్రెడీ మీకు ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు సోనెట్ వాళ్ళ దగ్గర ఉన్నది, వాళ్ళకి నచ్చింది. ఉమ్, సో ఉమ్. అది మీకు దట్ మేడ్ యూ మూవ్ టువర్డ్స్ సోనెట్. సోనెట్ అట్లా ఓకే. ఓకే అండి. సో మెయిన్ సోనెట్కి డ్రైవ్ వచ్చారు. ఎక్స్పీరియన్స్ అండి. డ్రైవ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నాను. నాకు కావాల్సింది మెయిన్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఒకటి. అంటే నాకు సిటీ యూజేజ్ అయితే నిల్ ఆల్మోస్ట్. నేను అస్సలు సిటీలో తోలలేను ఆటోమేటిక్ కానీ వల్ల కాదు అసలుకి ఈ ట్రాఫిక్లలో. అసలుకి ఏమున్నా బయటకు వెళ్తే హ్యాపీగా వెళ్దామా. ఆ? నిన్న కూడా అవును. బెంగళూరు లాంగ్ డ్రైవ్. సిటీలో మన కార్ తోలడం అనేది ఒక పనిష్మెంట్ లాగా ఉంటుంది. అసలుకి నిన్న 4 days లాంగ్ డ్రైవ్ వేసినప్పుడు కూడా అసలు ఎంత హ్యాపీగా ఉన్నిందంటే డ్రైవ్ ఎక్స్పీరియన్స్. మంచి హైవే ఉన్నింది. జస్ట్ 80, 90, 95 క్రూజ్ పెట్టుకున్నా అంతే, వెళ్ళిపోతున్నా హ్యాపీగా. అసలుకి అవును. ఇంకా ఏ టెన్షన్ లేదు, జస్ట్ చూసుకుంటా వెళ్ళడమే. ఏదో బొమ్మ కారు తోలినట్టే ఉంది అసలు చెప్పాలంటే, అంత బాగుంది అసలుకి నాకు. ఆటోమేటిక్ క్రూజ్ పెట్టారు, ఇంకేం చేయాలి, ఇంకేం అవసరం లేదు. అవును. అవును, అంతే అసలుకి. అట్లా చాలా బాగా ఎస్పెషల్లీ నచ్చింది. లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, ట్రిప్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, దే నీడ్ టు అండర్స్టాండ్ దిస్ పార్ట్ అండి. క్రూజ్ కంట్రోల్ కెన్ బి ఇంపార్టెంట్ ఫీచర్. సో చాలామంది ఏ ఫీచర్ కొనాలి, ఏ వేరియంట్ కొనాలని కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా మీకు కావాల్సిన ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే రాసి పెట్టుకోండి. అవును, ఆ అంతే రాసి సార్. పెట్టుకొని అది ఏ ఏ కార్లో మీకు బెటర్గా దొరుకుతుందో చూసుకోండి. ఎందుకంటే కార్ కంపెనీ వాడు రకరకాల ఫీచర్స్ని క్లబ్ చేసి అమ్ముతాడు మనకి. ఈ కరెక్ట్, కరెక్ట్, వేరియంట్లో మీకు ఒక 10 ఫీచర్లు ఉంటే ఒక 2-3 ఫీచర్లే యూస్ఫుల్ ఉంటాయి, అంటే మనకు కరెక్ట్. కావాల్సినవి ఉంటాయి. మిగతా అవును, ఆల్రెడీ అవును, ఫీచర్లు ఎక్స్ట్రా ఏదో ఉన్నాయి పేరుకి, వాడు ఇచ్చారు కాబట్టి అవును, తీసుకోవాలి. అవును, మనకి అవును. కస్టమైజేషన్ ఆప్షన్ అయితే లేదు. అంటే కరెక్ట్. మీకు కావాల్సిన ఫీచర్లు చెప్పండి, అన్ని కలిపి ఒక వేరియంట్ క్రియేట్ చేసి ఇస్తామంటే అలా అవ్వదు. అవును. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో మీరు చెప్పినట్టు ఇప్పుడు మీకున్న వాటిలో యా చెప్పండి. ఉమ్, మనము ఇప్పుడు టాటా కానీ వేరియంట్స్ చూసుకున్నాం అనుకోండి, అసలుకి ఎన్ని మల్టిపుల్ వేరియంట్స్. అసలుకి మనకు కావాల్సినవి వరకు కావాలంటే తీసుకోవచ్చు. అలాగే ఈ మహేంద్రాకి పోయినాం అనుకోండి, అంత లేవు అసలుకి చెప్పాలంటే. వాడు అదొక్కటి చేస్తుంటే చాలా బాగుండేది అసలుకి. స్ప్లిట్టెడ్ ఫీచర్స్ కానీ చేస్తుంటే చాలా బాగుండేది. దీంట్లో సన్ రూఫ్ కూడా లేదు. సన్ రూఫ్ కూడా వెళ్ళాలంటే ఇంకొక మోడల్ MX2 Pro నుంచి అనుకుంటాను సన్ రూఫ్ ఇచ్చాడు వాడికి ఇవ్వడం అయితే. యా అట్లా. యా డెఫినెట్లీ అండి, ఫీచర్స్తో వాళ్ళు ఆడుకుంటున్నారు. సో సోనెట్ మీరు ఫైనల్గా రావడానికి డ్రైవ్ ఎక్స్పీరియన్స్ మీకు మెయిన్ క్రూషియల్ అయిపోయింది. ఉమ్, అండ్ ద ఉమ్. ఫీచర్స్ మీకు కావాల్సిన 3 ఫీచర్స్, ద 360 డిగ్రీ కెమెరా, తర్వాత ఆండ్రాయిడ్ ఆటో 360 అండ్ క్రూజ్ అడాస్ మాత్రం కంట్రోల్. ఉండవు, ఈ రెండు ఉండవు దీంట్లో. అడాస్ సోనెట్లో లేదు. ఇప్పుడు వెన్యూ ఫేస్లిఫ్ట్లో రాబోతుంది. నిన్న నేను వీడియో చేశాను. ఆ, చూద్దాం అది ఎంతవరకు. ఓకేనండి, లెవెల్ 2 అడాస్ ఉండడం మంచిదే. బట్ ఐ డోంట్ థింక్ మన కండిషన్స్కి అంత ఎక్కువ యూస్ఫుల్ కాకపోవచ్చు, అంటే ఎక్కువ లాంగ్ లెవెల్కి యూజ్ కరెక్ట్, అవ్వచ్చేమో కరెక్ట్. అవును, లాంగ్ అవును. జర్నీస్లో, అది కూడా కంప్లీట్గా హైవేస్ మనము మీద. ఇప్పుడు అడాస్ ఉందని చెప్పేసి మనం కంప్లీట్ డిపెండ్ అయిపోము కదా దాని గురించి.
అది అసలుకి చూడాలి. అదొక మానిటర్ వన్ ఆఫ్ చేసుకోవాలి. ద వన్ ఆఫ్ ద మేజర్ ఫీచర్ అసలుకి చెప్పాలంటే. ఏ కొంచెము ఎలక్ట్రానిక్ గ్లిచ్ వచ్చినా కూడా అయిపోతుంది అంతే ఇంకా పైసలు అసలు. నమ్మలేము. ఎందుకంటే మనోళ్ళు ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసిన ఫీచర్స్ ఒకటి. సో, ఉమ్, చెప్పలేము అది అంత పర్ఫెక్ట్‌గా పనిచేస్తే లేదో మనకు తెలీదు. అవును ఏమన్నా అవును. అందులో ఇంకో ప్రాబ్లమ్ లెవెల్ 2 అడాస్‌లో ఏమవుతుందంటే, అది సడెన్‌గా బ్రేకులేసేస్తుంది. కరెక్ట్ వెనక అవును. ముందు చూసుకోకుండా. నిన్నే నాకు నేను ఇతనితో మాట్లాడుతున్నాను. అప్పుడు చూస్తే ఏమైందంటే అతను ముందు ఏదో కారు ఆహ్, బ్రేక్ పడింది. సడెన్‌గా ఫుల్ ఇంట్రెస్ట్‌తో బ్రేక్ కొట్టిందంట. స్టాప్ స్టాప్ అయిపోతుంది. అవును. అంటే మనోడు వెనకాల చూసుకుంటున్నాడట. వెనకాల ఇంకెవరైనా ఉన్నారేమో బై మిస్టేక్ అని. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అవును అవును. చాలా రిస్కీ అంటే ఓఆర్ఆర్ ఉంది కదా! హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మీద జరిగిన సంఘటన. ఆహ్, ఆహాహాహా. లక్కీగా వెనకాల ఎవరు లేరు. లేకపోతే వచ్చి డాష్ ఇస్తారు. ఈవెన్ నేను ఇప్పుడు క్రూజ్ వాడేటప్పుడు కూడా నాకు మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది సడన్గా ఏదన్నా ఫెయిల్ అయిందనుకో ఎట్లుంటుంది దీని పరిస్థితి అనేది. అవును. ఎందుకంటే అవును. కంప్లీట్ ఎలక్ట్రానిక్ టు మెకానికల్ మారిపోతుంటాయి కదా. చాలా కేర్ఫుల్ అవునవునవును. ఉండాలనేసి. అవును. ఉమ్, సో, ఇంతవరకు మీరు వాడినప్పుడు క్రూజ్ కంట్రోల్‌లో మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ బానే ఉందంతా ఓవరాల్‌గా? ఇప్పుడు చెప్తాను చూడండి ఎట్లా అంటే ఆ, నేను మొన్న వెళ్ళిందంట కొంచెం హిల్ స్టేషను, కొంచెము హ్మ్. నార్మల్ రోడ్ అంతా హైవే. సో ఓకే. అక్కడక్కడ హిల్ స్టేషన్ దగ్గర వెళ్ళేటప్పుడు 80స్లో 90స్లో అట్లా మామూలు నార్మల్ రోడ్ నుంచి జస్ట్ కన్వర్ట్ అవుతుంది హిల్ స్టేషన్కి. అలాంటప్పుడు కూడా ఓకే. క్రూజ్లో పెట్టినప్పుడు ఎలా ఉంటుందంటే నార్మల్గా హ్మ్. ఇప్పుడు ప్లేన్ రోడ్ మీద వెళ్ళేది ఒక రకమైతే ఆ పవర్ అనేది హ్మ్. నార్మల్గా ఉండిపోతుంది. ఎప్పుడైతే నీకు హ్మ్. హిల్ స్టేషన్ స్టార్ట్ అవుతుంది ఎంటర్ అవుతుంది పైకి అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంజన్ అనేది పవర్ పెంచుకొని మనకు తెలిసిపోతుంది. ఆ పుష్ అనేది ఇస్తుంది కదా మూమెంట్. చాలా బాగా ఓకే. అసలుకి మనం ఏమి చేయని అవసరం లేదు అసలుకి ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది పుష్ కూడా. ఓకే. ఇంజన్ ఓకే. టార్క్ అనేది పెంచుకుంటుంది. ఆర్పిఎం అనేది చాలా ఒక బాగా. డ్రైవింగ్ ఎఫర్ట్ బాగా తగ్గిపోతుంది మీరు చెప్పిన దాన్ని బట్టి. చాలా బాగుంది అసలుకి నిజంగా. మ్యాక్సిమం అసలుకి మాన్యువల్ వెళ్ళడం కన్నా ఇంకొక 1.5 లాక్ 1 లాక్ ఎక్స్ట్రా తీసుకొని పీస్ఫుల్ అసలుకి ఈ ఆటోమేటిక్లో వెళ్తే ఆ, మనకి ఇక్కడ సిటీస్లలో కానీ ఎక్కడైనా ఆ, చాలా పీస్ఫుల్ అసలుకి చెప్పాలంటే డ్రైవ్ ఎక్స్పీరియన్స్. మీకు ఎలా అనిపించిందండి? మైలేజ్ ఎలా అనిపించింది ఆటోమేటిక్‌లో? మీరంటే ఇప్పుడు ఎక్కువ మైలేజ్ హైవేస్ ఫస్ట్ యూజ్ చేస్తారు. టైము ఏంటంటే ఆ, సరే ఇక్కడ దగ్గరలో మాకు షెల్ పెట్రోల్ పంప్ ఉంది. సరే హ్మ్. చూద్దామనేసి పవర్ పెట్రోల్ వేయించాను. ఫుల్ ట్యాంక్ కొట్టించాను. ఓకే. ఫుల్ ఎంత ట్యాంక్ పడింది పవర్ పెట్రోల్ కాస్ట్? ఇక్కడ వచ్చేసి మాకు 112 ఎంతో ఉండాలి. ఓకే. హ్మ్. 112. హ్మ్. ఫుల్ ట్యాంక్ వచ్చేసి 4000 పడింది. ఓకే. సో 4000కి నాకు ఆల్మోస్ట్ 660 కిలోమీటర్స్ దాకా వచ్చింది. ఓకే. ఓకే. సో నాకు డిస్ప్లే ప్రకారం చూపించడం ఏంటంటే హైవేస్లో కంప్లీట్ హైవేస్లో 17 వరకు టచ్ అయింది. టచ్ అవ్వడం మాత్రము వన్ టైం మాత్రం ఓకే. టచ్ అయింది 17 వరకు. ఇంకా ఆ తర్వాత నుంచి 15 16 ఆ రేంజ్లో వచ్చింది హ్మ్. కంప్లీట్ మైలేజ్. ఇంకా హిల్ స్టేషన్స్లో అంతా చూసుకుంటే 14 ఇంకా 13.5 14 వచ్చింది మ్యాక్స్. అవును. ఆటోమేటిక్ కాబట్టి వి కాంట్ ఎక్స్‌పెక్ట్ దట్ మచ్ అవును మైలేజ్. అవును. హ్మ్. యాహ్! దట్ ఈస్ సో దేర్. సో యాహ్! మళ్ళీ చిన్న బ్యాక్ క్వెషన్ ఉంది వచ్చేటప్పుడు కాబట్టి అడిగానన్నమాట. మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు హెచ్పిలో వేయించాను, నార్మల్ పెట్రోల్ వేయించాను. చూద్దాం ఒకసారి ఎట్లుంటుంది దీని పర్ఫార్మెన్స్ కానీ డిఫరెన్స్ మైలేజ్. ఓకే. దానికోసమే వేయించాను అదే పనిగా. అక్కడ కూడా ఫుల్ ట్యాంక్ కొట్టించాను. అక్కడ మనకి ఇంకా తక్కువే 96 రూపీసే లీటర్ అనమాట. సో ఫుల్ ట్యాంక్ కొట్టించేసి హైవేలో చూసుకున్నాను. హైవేలో మ్యాక్సిమం 14 కంటే ఎక్కడ పెరగలేదు. ఓకే. ఓకే. 15 కూడా టచ్ కాలేదు నార్మల్ పెట్రోల్‌తో. 14.5, 14.8 వరకు చూపించింది. అది కూడా మ్యాక్స్ 90, 95 అంతకు మించి పోలేదు స్పీడ్. మీకు ఆ బెంగుళూరులో 96 ఏనా? అయితే ప్రైస్ తక్కువ ఉన్నట్టుంది లే బాగా. లేదు లేదు ఇక్కడ 103. మీరు కొట్టింది 96 ఎక్కడ కొట్టించారన్నారు 96 రూపీస్? ఇది పాండిచేరి. ఓకే. అక్కడ యూనియన్ టెరిటరీ కాబట్టి తక్కువ కాస్ట్ ఉంటది. అవును. తక్కువ. అవును. అవును. అదే హైదరాబాద్‌లో 107, 108 అలా ఉంటది అప్రాక్స్. అవును. నార్మల్ అవును. పెట్రోల్. ఇప్పుడు నార్మల్ హ్మ్. పెట్రోల్ అంటే హ్మ్. మొత్తం ఎక్కడైనా E20 పెట్రోల్ దొరుకుతుంది. దట్ ఇస్ ద ప్రాబ్లమ్. అవును. అవును. హ్మ్. హ్మ్. యాహ్! అయితే ఆఫ్‌కోర్స్ కొత్త కార్స్ అన్నీ కూడా E20కి కంప్లెయింటే ఉన్నాయిలెండి. బట్ కంపాటబుల్ ఉన్నాయి. వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ వి గెట్ మోర్ మైలేజ్ అండ్ పెర్ఫార్మన్స్ ఇన్ ద నెక్స్ట్ లెవెల్ పెట్రోల్. అంటే హ్మ్. హ్మ్. మనకి E20 పవర్. కాకుండా నెక్స్ట్ మనకి ఉంటాయి కదా బ్లెండ్ హ్మ్. హ్మ్. దే కాల్ ఇట్ 95 XP 95 95 బ్లెండ్ అవే అంటారు దాన్ని. పవర్ పెట్రోల్ ఎక్స్‌పీ 95. ఆ! అవును. అవును. అది డిఫరెంట్ బ్రాండ్స్‌లో డిఫరెంట్ పేర్లుంటాయి. అవును. ఒకటి అవును. 150 రూపీస్ పెట్రోల్ ఉంటది. 150 ఈస్ వెరీ కాస్ట్‌లీ. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ యాక్చువల్లీ. ఓహ్! ఓకే. ఓకే. అట్‌లీస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే వి షుడ్ గో ఫర్ ద నెక్స్ట్ వన్.
నార్మల్ పెట్రోల్ హ్మ్. కాకుండా నెక్స్ట్ లెవెల్ అవును. కొట్టుకుంటే అది కొంచెం ఎక్కువ కాస్ట్ కూడా అవ్వట్లేదు. అండ్ ఇట్ ఈస్ అవును. గివింగ్ అవును. గుడ్ పెర్ఫార్మెన్స్ అండ్ మైలేజ్. అదే 3 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుంది పవర్ పెట్రోల్కి నార్మల్కి. ఎక్స్పీ 95కి యా, నార్మల్కి 3 కిలోమీటర్స్ ఎక్స్ట్రా చూపిస్తుంది, బాగా క్లియర్గా మైలేజ్ ఎక్కువ వస్తే తెలిసిపోతుంది. ఈవెన్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఆల్సో విల్ బి బెటర్. అవును. బెటర్ అవును. బోత్ ద వేస్ ఇట్స్ బాగుంటుంది. గుడ్. బాగుంటుంది. హ్మ్. 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 ఓకే అండి. సో మీరు ఇంకోటి ఆహ్, హైవేస్లో అబ్జర్వ్ చెప్పండి. చేసింది ఏంటంటే వెళ్ళేటప్పుడు ఇప్పుడు చాలామంది చెప్తుంటారు కదా, ల్యాగ్ వస్తుంది ఇక ఓవర్టేక్ చేయాలంటే. కానీ ఆటోమేటిక్ అలవాటు పడినారనుకోండి, అసలు దానికి అలవాటు పడితే కొంచెం ఇప్పుడు థర్డ్ గేర్లో అట్లా మనకి చూపిస్తుంటుంది కదా, ఓవర్టేక్ అన్నప్పుడు కొంచెం రైస్ 2-3 టైమ్స్ చిన్నగా కొంచెం రైస్ చేసినాం అనుకోండి, ఆర్పిఎం పెంచేసి భలే సూపర్గా మళ్ళీ ఓవర్టేక్ చేసేయచ్చు మనము. నాకు ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు చెప్పాలంటే. అంటే పీపుల్ షుడ్ అండర్స్టాండ్ దిస్ థింగ్. అంటే ల్యాగ్ అనేది మాట్లాడుతున్నారు కానీ మనం గేర్ అనేది ట్రాన్సిషన్ అనేది ఉంటుంది. సో అవును. అక్కడ అవును. ఆటోమేటిక్లో ఇట్ ఈస్ మోర్ ఫాస్టర్. కొన్నిసార్లు అక్కడ కూడా కొంచెం టైం ల్యాగ్ ఉండొచ్చు. కరెక్ట్. దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ పార్ట్. అంటే అది అవును. అంటే అవును. అది కూడా మెకానిజం కదా. కరెక్ట్. కరెక్ట్. ఏందంటే అక్కడే నేను చెప్తున్నాను కదా, అది ఒక ట్రాన్స్మిషన్ అనేది కొంచెం ఆర్పిఎం పెంచినామనుకోండి, ఆ రైజింగ్‌లో ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది తొందరగా. మ్మ్. అట్లా బాగుంది అది కూడా. అది చూసుకోవాలి. యా, దట్స్ ట్రూ. మీరు చెప్తున్నది ఆ పాయింట్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనకి మీరు ఆల్రెడీ కార్ తీసుకున్నారు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఐ థింక్ లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి యువర్ డ్రైవింగ్ ఇట్ ఆల్సో వెల్. పట్టుకెళ్తున్నారు అండ్ ఇది చేస్తున్నారు. సో ఓవరాల్గా సోనెట్ ఫ్యామిలీ అందరు కూడా వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారా? హౌ ఆర్ దే హ్మ్. కంఫర్టబుల్ విత్ ద సీటింగ్ అండ్ అవును. స్టఫ్? అవును. హ్మ్. హ్మ్. ఒకతను డీజిల్ కొన్నాడు. ఇంకొక పెట్రోలే. ఓకే. హ్మ్. మీ దాంట్లో ఒక డీజిల్ ఒక పెట్రోల్ కూడా కొన్నోళ్ళు ఉన్నారు. ఓకే. ఆ! ఆ! ఉన్నారు. ఆ! ఓకే అండి. సో, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇప్పుడు కారు సోనెట్ కొందామని ఫిక్స్ అయ్యారు. సో, షోరూమ్ అది ఎలా ఫిక్స్ అయ్యారు? ప్రైజింగ్ వైస్ ఎలా నెగోషియేట్ చేసుకున్నారు? ఆ విషయాలు కూడా ప్రైజింగ్ చెప్పండి. అసలు మీరు మీరు పెట్టిన వీడియో చాలా యూజ్‌ఫుల్ అయింది సార్. అంటే ఎట్లా నెగోషియేట్ ఓకే. చేయాలనేది ఒక వీడియో ఉంది కదా, అదే అదే చాలా యూజ్‌ఫుల్ అయితుంది. అవును. ఎందుకంటే ఫస్ట్ ఒక మహేంద్ర షోరూమ్ వెళ్ళినప్పుడే నాకు క్లియర్‌గా పిక్చర్ అర్థమైపోయింది. అసలుకి హ్మ్. ఇచ్చిన కొటేషన్ ఇప్పుడు ఎట్లా చెప్తారు వీళ్ళు, సార్ మీరు జస్ట్ కొంచెం టోకెన్ అడ్వాన్స్ ఇవ్వండి సార్, మీకు ఒక బెస్ట్ ప్రైస్ ఇస్తాము, ఇట్లా చెప్తారు. అసలుకి హ్మ్. అతను ఇది మాది 100 ఇయర్స్ షోరూమ్ సార్, ఇది అసలుకి ఎక్కడ ఇవ్వనన్ని మీకు బెనిఫిట్స్ ఇస్తారు, ఇవన్నీ అసలు తీరా ఫైనల్గా చూసుకుంటే బుక్ చేద్దామనే టైంకి ఏం లేవు సార్, ప్రెజెంట్ ఇంతే సార్ ఉండేది అన్నాడు. వారిని ఇదేంది అనుకున్నాను ఇంకా అసలుకి. ఇట్లా కాదనుకొని అవసరం లేదు క్యాన్సిల్ చేసేయండి అని చెప్పేసి ఫైనల్గా కనీసం నెగోషియేషన్కి వస్తారంటే అది కూడా లేదు అసలుకి చెప్పాలంటే. ఇంతే సార్ ప్రెజెంట్ ఉండేది, లేవు ఇవ్వడానికి డిస్కౌంట్లు షోరూమ్ అట్లా మ్యాక్సిమం హ్మ్. అట్లనే. ఏది 2-3 షోరూమ్‌లు వెళ్ళడము, ఇలాంటివి చాలా హెల్ప్ అయ్యాయి సార్ అసలకి. ఎందుకంటే హ్మ్. మనం అడిగిన వెంటనే ఇవ్వరు అసలకి. కియా కూడా ఇలానే. హ్మ్. కియా కూడా 3 షోరూమ్స్ తిరిగా నేను. 2 హ్మ్. హ్మ్. షోరూమ్స్ మాత్రము కొంచెం బెస్ట్ డిస్కౌంట్స్ ఇస్తామనేసి మాట్లాడుతున్నారు. కానీ నాకే వాళ్ళని కన్విన్స్ చేసి మళ్ళా ఇక్కడ బుక్ చేసి ఇంకొక చోటు పోయడం ఎందుకనేసి అట్లా ఇంక నేను స్టాప్ చేసేసాను అట్లా. ఎక్కడైతే చాలు మనకు మన ప్రైస్‌లో ఒక రకంగా వచ్చిందా లేదా అనేది చూసుకొని స్టాప్ అయ్యాను. ఇంకా అండ్ మీరంటే మీకున్న కొటేషన్‌ని గ్రూప్‌లో మీరు వాలిడేట్ చేసుకోవడానికి అయ్యిందా? లైక్ అయితుంది ఓకే. సార్ పక్కా. ఇంచుమించుగా ఇంతే అసలుకి ఉంది. అవును. ఇంచుమించు ఇదే అవును. పరిస్థితి ఉందని అసలుకి అనిపించిందా మీకు? మనకి ఆయన డేనియల్ సార్ పెట్టారు కదా, ఆ! 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 అది అది తీసుకొని వెళ్ళారు. చాలా హెల్ప్ అయింది చెప్పాలంటే కూడా అసలుకి చూపించి. కానీ ఇక్కడ ఓకే. ఒకటి ఏమైందంటే ఫన్నీ థింగ్, నేను ఆ స్క్రీన్ షాటే పెట్టుకొని నాకు ఈ కొటేషన్ ఇక్కడ బెంగుళూరులోదే ఇది అని ఉంది. కానీ ఆయన కొనింది హైదరాబాద్. చూస్తేనే అవును. ఆయన కనుక్కున్నాడు. రోడ్ ట్యాక్స్ అనేది డిఫరెన్స్ ఉంది. ఇది నిజంగా ఇక్కడిదేనా? అది అక్కడ కనుక్కో పట్టుకున్నాడు. ఓకే. పట్టుకున్నాడు. లేదు అది సార్ కొంచెం మాట్లాడాడు. ఆ, మీరు ఇక్కడిది కాదు సార్ ఇది. ఈ కొటేషన్ కాదు ఇది. ఈ ప్రైస్‌లో రాదు ఇది ఇంత మ్యాచింగ్ అంటే, లేదు ఇక్కడిదే నేను ఈ షోరూమ్‌లోదే అని చెప్పి నేను అది కూడా కన్విన్స్ చేస్తా వచ్చాను. లేదు ఇక్కడిదే ఇచ్చాను. ఇది మేబీ మాకేం తెలుసు. అంతే. అక్కడ అలాగే యాక్ట్ చేయాలా? ఆ! తర్వాత ఆయన ఓకే సార్, ఇంత తక్కువ ప్రైస్‌కైతే చెప్పలేను. కానీ చూద్దాం మ్యాచ్ అయ్యేటట్టు ఎంత ఏదన్నా తగ్గిస్తారు? చేద్దామని. కానీ నాకు చెప్పట్లేదు ఆయన. ఏది రాయడం అట్లా. ఆయన కాలిక్యులేటర్‌లో చేసుకుంటున్నాడు. ఆల్మోస్ట్ మనకి డేనియల్ సారు 13.35కి వచ్చింది. ఇంకోటి హ్మ్. 15,000-20,000 ఎక్స్‌ట్రా ఇక్కడ మ్యాచింగ్ చేసినాడు అంతే. సో దాంట్లో కూడా పర్లేదు. ఎందుకంటే ఇతను డానియల్ గారు కూడా బాగా నెగోషియేట్ చేశారు అతను. కరెక్ట్. 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 అతను నాకనిపించింది అదే. చెప్పాడు. కొన్ని షోరూమ్‌లు ఏంటంటే
కస్టమర్స్ని ఖచ్చితంగా తీసుకోవాలనేసి చెప్తారు. మ్యాక్స్ ఇంత ఇస్తాము, ఇంకా మనం ఏమైనా కస్టమర్స్ అడిగితే తగ్గియచ్చు మేబీ అవును. ఇంతవరకు. కానీ కొన్ని షోరూమ్స్ అసలుకి ఏం డిస్కౌంట్లు లేవు, ఇక్కడ ఒక 10,000 20,000 తగ్గిస్తాము అని మాత్రం చెప్పేసి ఇంకా అంతే, ఇంకా ఏం లేదు. యాక్చువల్గా ఎప్పుడైతే మనం ఏమంటారంటే కొటేషన్ చూపించడం స్టార్ట్ చేస్తామో అప్పుడు ఉమ్, సార్ 1 మినిట్ సార్ అని చెప్పేది, మేనేజర్తో మాట్లాడదాం అని చెప్పేది అప్పుడు స్టార్ట్ చేస్తారు. అసలు నిజంగా అది మాత్రం చూసుకోవాలి కొంచెం చాలా యా వరకు. కొటేషన్ యొక్క పవర్ అదండి. అంటే కొటేషన్ వచ్చింది అంటే జనాలు అంటే చాలా మందికి కొత్త వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అవును. చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం కార్ కొనాలనుకున్న వాళ్ళు మీరు ఏంటంటే కొటేషన్ మీ చేతిలో ఉందంటే వాట్ దే సీ యూ యాజ్ సీరియస్ బయర్. కరెక్ట్. ఆల్రెడీ ఒక షోరూమ్కి వెళ్ళాడు, అక్కడైతే ఎనఫ్ టైం స్పెండ్ చేసి ఒక సీరియస్ బయర్ ప్రూవ్ చేసుకున్నా కొటేషన్ ఇస్తారు ఎవరు కూడా. కొటేషన్ ఎవరు కూడా ఊరికి ఇయ్యరు. కరెక్ట్ అప్పుడు కరెక్ట్ సార్. అవును ఏమవుతుందంటే దే విల్ టేక్ యూ మోర్ సీరియస్లీ. అవును అవును. అందుకు డిస్కౌంట్స్ గురించి మాట్లాడతారు. స్టార్టింగ్ డిస్కౌంట్స్ అసలు మాట్లాడరు. కరెక్ట్ కరెక్ట్ ఏమంటే ఫస్ట్ అసలు మీరు సీరియస్ ఉన్నారో లేదో చూడడానికి, అందుకు కొటేషన్ మీ చేతిలో ఉండాలి, బెనిఫిట్ ఉంటుంది. కరెక్ట్ అందుకే కరెక్ట్. మీరు ఫస్ట్ టైం బయర్ అయినా సరే గ్రూప్లో ఉన్న కొటేషన్ తీసుకొని వెళ్ళిపోయి అవును మీరు అవును. మాట్లాడడం వల్ల యూ ఆర్ లైక్ 2 to 3 steps అహెడ్ అనమాట. సో కరెక్ట్. దట్ అవును. బెనిఫిట్ ఈజ్ ఆల్వేస్ దేర్. కొటేషన్స్ అలాగే నేను చాలా మంది చూసాను. ఈవెన్ మీరు చెప్పారు కదా హైదరాబాద్ది బెంగళూరులో చూపించారు, అలాగే ఇక్కడ హైదరాబాద్ది ఎవరో భీమవరంలో చూపించారు. భీమవరంలో చూపించి అతను ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయింది డీలే, దాని మీద ఓకే. ఇంకా 15,000 ఎక్స్ట్రా తీసుకున్నాడు. ఇంకా చూడండి అసలుకి నిజం అసలు. సో ఇట్ ఈస్ లైక్ పీపుల్ గాట్ గుడ్ బెనిఫిట్ అండ్ ఐ ఫీల్ హ్యాపీ. ఓకే. అవును. ఎందుకంటే షోరూమ్ వాళ్ళు కూడా ఏమవుతుందంటే ఫస్ట్ టైం ఎస్పెషల్లీ మీరంటే ఆల్రెడీ ఒక కార్ ఉన్నది మీకు, సెకండ్ టైం కార్ కొంటున్నారు, మీకు కొంచెం యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ గట్స్ మాట్లాడడానికి. కొందరు ఫస్ట్ టైం కార్ బయర్స్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, కొంచెం అవును. గట్స్ ఉండవు, దానివల్ల బాగా ఎన్కాష్ చేసుకుంటారు. మీరు చెప్పినట్టు ఒక షోరూమ్ ఏ షోరూమ్ అయితే మనకి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదో బెటర్ టు అవాయిడ్ దట్ షోరూమ్. ఎందుకంటే కొన్ని కరెక్ట్. షోరూమ్స్ బాగా ఎంటైన్ చేస్తారు, బాగా మాట్లాడతారు, అవును సార్. అండ్ అవును. అది దే గివ్ మాత్రం ఇట్ అంటే దేర్ ఇస్ 100% ఛాన్స్ దే కరెక్ట్. వాంట్ టు క్లోజ్ ద సేల్. సో ఐ థింక్ దట్ ఈస్ క్రూషియల్. సో మీ జర్నీలోని యూ కుడ్ యూజ్ మీరు మల్టిపుల్ షోరూమ్స్ విజిట్ చేయడం ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ. అవును అండ్ అవును. కొటేషన్ మనకి గ్రూప్లో దొరికిన కొటేషన్ కూడా యూటిలైజ్ చేసుకున్నారు, చూపించడం. దానివల్ల యూ గాట్ ఏ గుడ్ గుడ్ డీల్. సో ఉమ్. మీరు ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా, లైక్ ఫర్ ఎనీ వన్ హూస్ బయింగ్ షోరూమ్కి వెళ్ళిన నెగోషియేషన్ విషయంలో ఇంకేమైనా టిప్ చెప్పాలనుకుంటే చెప్పండి. టిప్స్ అంటే ఏం లేవు సార్. ఇంకా నేను ఏం చేశానంటే ఇంకా ఫైనల్గా నేను కార్ ఫిక్స్ అయిన తర్వాత అంటే ఇంకా తిరిగిన తర్వాత మల్టిపుల్ షోరూమ్స్, ఇంకా మీరు ఇంకా బెస్ట్ డిస్కౌంట్ ఇస్తే నా దగ్గర ఇది ఉంది, డౌన్ పేమెంట్ ఇప్పుడే ఇస్తానని చెప్పేస్తాను. ఓకే. అదొక పాయింట్. ఆన్ ది స్పాట్ బుకింగ్. ఆన్ ద ఆన్ ది స్పాట్. స్పాట్ బుకింగ్, ఆన్ ది స్పాట్ పేమెంట్ కూడా చేస్తాను, మిగతా ఆన్ ద లోన్ స్పాట్. అమౌంట్ వస్తుంది. అవును. అది లాస్ట్లో ఇంకా ఇంకా ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ పాయింట్ కూడా చెప్పేస్తా వచ్చాను వాళ్ళతో. నేను ఇమ్మీడియట్గా నేను స్వైప్ చేసేస్తాను, మీరు చెప్తే 1 lakh అట్లా డౌన్ పేమెంట్ ఇనిషియల్ పేమెంట్ కూడా చేసేస్తాను, అది కూడా చెప్పేస్తా వచ్చాను అట్లా. ఎందుకంటే కొంత షోరూమ్ వాళ్ళు అలా చేస్తే కూడా దే విల్ ఫైనలైజ్ ద డీల్, కరెక్ట్. డిస్కౌంట్ ఎక్స్ట్రా అవును. ఆఫర్ చేసి ఇస్తారు. ఉమ్, ఉమ్, ఉమ్. ఏమంటారు స్పాట్ బుకింగ్ అంటారు. అవును. స్పాట్ బుకింగ్. అవును. స్పాట్ బుకింగ్, స్పాట్ పేమెంట్ అన్నట్టు మాట్లాడతారు. ఈవెన్ కొందరు క్యాష్లో కూడా మీరు ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళు ఉంటే క్యాష్ చేసిన వాళ్ళకి ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తారు. కరెక్ట్ అది కూడా కరెక్ట్. చూసాను నేను. అవును అవును అంటే అవును. ఎవరైనా ఒకవేళ మీరు క్యాష్లో పే చేయాలనుకుంటే కొన్ని కరెక్ట్. షోరూమ్స్ అందరూ ఇవ్వకపోవచ్చు, కొన్ని షోరూమ్స్ అయితే దే ఎంటర్టైన్ దట్ పార్ట్. అవును అవును. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్. సో ఇప్పుడు మీకు షోరూమ్ వైజ్ మీకు ఇప్పుడు డెలివరీ మీకు వాళ్ళు చెప్పినట్టు ఇచ్చేసారా? అంటే వాళ్ళ స్టాక్లో ఉన్నదా లేకపోతే మీరు బుక్ చేసినాక తెప్పించారా, ఎలాగైంది? స్టాక్లో అంటూ ఏం లేదు, కానీ విత్ ఇన్ 1 weekలో అరేంజ్ చేశారు సార్ అది. ఓకే. లాస్ట్ మంత్ ఇదే జస్ట్ సెప్టెంబర్ 26th అన్నాడు, చెప్పాడు ఈ డేట్ అనేసి. నేను ముందే విన్ నెంబర్ అవి కూడా అడిగాను నేను ఒకసారి. అట్లనే ఒక 7 daysకి ఇచ్చేసాడు మ్యాక్స్. ఓకే. ఓకే, నైస్ అండి. అంటే బాగానే ఇచ్చాడు, మీకు కమిట్ అవును చేసినట్టు అవును. ఇచ్చేసాడు, దట్స్ ఏ గుడ్ థింగ్. అవును. సో మీరు పీడిఐ చేయించారా లేకపోతే ఎలా మీరు పీడిఐ పీడిఐ నేనే చేశాను సార్. ఓకే. నేను యాక్చువల్గా అనుకున్నాను పీడిఐ బయట, కానీ చాలామంది ఏంటంటే కొంతమంది షోరూమ్ వాళ్ళు సార్ మీకు అవసరం లేదు సార్ చెప్పాలంటే, మీకు విన్ నెంబర్ ఇస్తున్నాము లాస్ట్ మంత్దే ఉంది, మీరే కావాలంటే కొంచెం చేయండి, దానికోసం మళ్ళీ ఎక్స్ట్రా పెట్టడం ఎందుకు, ఇలాంటివన్నీ చెప్పినారు. నేను అనుకున్నాను మీరు మన దాంట్లో వేశారు కదా కొన్ని కార్స్ 24 కానీ ఇంకోటి ఏదో దాన్ని బుక్ చేద్దాం అనుకున్నాను. ఇంకా ఫస్ట్ నేను చూసేసినాను, ఇంకా ఓకేలే అనిపించింది నాకు, ఇంకేం పర్లేదు అనుకున్నాను. అదే. యా. ఉమ్. అంటే కార్ కూడా కొత్తది, రీసెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నప్పుడు కొంచెం కరెక్ట్. ఓకే, కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. అవును అవును. ఎక్కువ స్టాక్ యార్డ్లో ఉండిపోతే కొంచెం డెఫినెట్లీ పీడిఐకి వెళ్ళడం బెటర్ ఆప్షన్, ఉమ్, ఉమ్, ఉమ్. బికాస్ దే విల్ చెక్ ఇన్ డీటెయిల్ మేనర్. అవును దట్ ఈస్ అవును. దేర్. సో ఇప్పుడు మీరు కార్ డెలివరీ తీసుకున్న తర్వాత యాక్సరీస్ విషయం వచ్చేసరికి మీకు మీరు తీసుకున్న వేరియంట్ ఒకసారి చెప్తారా, ఎగ్జాక్ట్ వేరియంట్ పేరు? డీసీటీ హెచ్టీఎక్స్ ప్లస్ వస్తుందా, హెచ్టీఎక్స్.
డీసీటీ హెచ్టీఎక్స్. ఓకే. దీంట్లో 2 మోడల్స్ ఉన్నాయి సార్. హెచ్టీఎక్స్, హెచ్టీఎక్స్ ప్లస్ అంతే ఆటోమేటిక్‌లో. డీసీటీ ఇది ఇది ఎంత పడింది మీకు ఆన్ రోడ్ ఇప్పుడు ఫైనల్గా? 13.5, 13.5 ల్యాక్స్కి మీకు క్రూజ్ కంట్రోల్, 13.50. 360 డిగ్రీ కెమెరా ఉంది ఇందులో. లేదు లేదు, 360 లేదు, అడాస్ లేదు. ఈ 2 తప్పితే మొత్తం అన్నీ ఉన్నాయి, ఇంకా అన్ని ఫీచర్స్ ఫీచర్స్ ఉన్నాయి. సన్ రూఫ్ ఇంక్లూడింగ్ సన్ రూఫ్, ఇంక్లూడింగ్ అలాయ్ వీల్స్, బ్యాక్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, బ్యాక్ కెమెరా ఉంది అట్లా. ఓకే ఓకే, దోస్ ఆర్ ద ఫీచర్స్. ఇప్పుడు మీరు యాక్సరీస్కి వచ్చేసరికి ఏమేమి యాక్సరీస్ వేయించారు? ఎక్స్ట్రా మనం యాక్సెసరీస్ అంటే నేను ఫ్లోర్ మ్యాట్స్ చూసుకున్నాను, ఎందుకంటే సీటింగ్ కూడా అవసరం లేదు ఇక్కడ. ఆల్రెడీ లెదర్ సీట్స్ ఇచ్చారు, వెంటిలేటెడ్ సీట్స్, దాని మీద మనం ఏం చేయాల్సిన పని లేదు ఇంకా. వెంటిలేటెడ్ సీట్స్ ఫ్రంట్ కా ఓన్లీ ఫ్రంట్ వా? ఓన్లీ ఫ్రంట్కి సార్. దీంట్లో సోనెట్లో సైరోస్లోకి వెళ్ళింటే మనకు బ్యాక్ కూడా వచ్చేటివి, దీనికి మాత్రం ఫ్రంట్కి ఫ్రంట్ సీట్స్. ఓకే, ఇప్పుడు ఫ్లోర్ మ్యాట్స్ తీసుకున్నారు బయట నుంచి అండ్ అన్ని షోరూమ్ నుంచే తీసుకున్నాను, ఏది బయట కొనలేదు నేను, మొత్తం షోరూమ్ నుంచే. ఎందుకంటే ఈ 13.5లో 10K ఎక్స్ట్రా ఇస్తానన్నాడు యాక్సెసరీస్, ఇంకా నాకు ఒక 12K పడింది. ఓకే, అది తీసుకున్నారు. తర్వాత కెమెరా తీసుకున్నారు కదా, డాష్ క్యామ్ బయట తీసుకున్నారు లేకపోతే ఎక్కడ? డాష్ కెమెరా వచ్చి బయట తీసుకున్నాను, ఎందుకంటే షోరూమ్ వాళ్ళ దగ్గర నాకు అంత వర్త్ అనిపించలేదు. అది 20,000 ఎంతో చెప్తున్నారు. సరే మీరు పెట్టిన లింక్ చాలా యూజ్ అయింది అది. సో క్యూబో డాష్ క్యామ్ మనకి తక్కువ ప్రైస్గా వచ్చింది. అది కూడా చెప్పాను కదా ఆ రోజు, 7,000కి ఆఫర్లోనే 1,000 తగ్గింది అసలుకి, స్పాట్ డిస్కౌంట్లో. బోత్ ఫ్రంట్ అండ్ డాష్ క్యామ్స్ బాగా వస్తుంది. అందులో వాడు ఫ్రంట్ బ్యాక్ రెండు ఇస్తున్నారు. అది రెండు ఇస్తున్నారు. అవును అవును. మిగతా డాష్ క్యామ్స్ లో అంటే ఫ్రంట్ ఒకటే మనకి వెళ్తుంది, ఇది బ్యాక్ సైడ్ కూడా ఫిట్ చేసుకోవడానికి ఉంది మీకు స్కోప్. అవును అవును అవును. సో ఆ డాష్ క్యామ్ మీరు మిగతా ఏదైనా డాష్ క్యామ్ తో కంపేర్ చేస్తారా? అదే ఫైనలైజ్ చేయడానికి ఏదైనా డిఫరెన్స్? కంపేర్ అంటే ఏం చేయలేదు సార్. ఇంకోటి 7AM అనే ఒకటి ఉంది కదా, అది అనుకుంటా ఉన్నాను. కానీ మీరు చెప్పినది కూడా నాకు ఫీచర్స్ వైజ్ సరిపోతాయి, దాంట్లో ఉండేటివి అన్నీ చూపిస్తున్నాడు. కానీ ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే దాంట్లో కోడెక్ అనేది సరిగ్గా రావడం లేదు మొబైల్లో. మేబీ ల్యాప్టాప్లో ప్లే చేస్తే వస్తుందేమో, మొబైల్లో రావడం లేదు. కొంచెము అంటే బ్లర్గా రావడము అట్లా చూపిస్తుంది. ఈవెన్ ఆండ్రాయిడ్ VLC ప్లేయర్లో కూడా ట్రై చేసినాను, కోడెక్ ఇష్యూ ఉన్నట్టున్నాయి దాంట్లో. కానీ రికార్డ్ అవ్వడం అయితే అవుతుంది, బోత్ సైడ్ బ్యాక్ ఫ్రంట్ బాగా అవుతున్నాయి రికార్డు. ఈవెన్ నైట్ క్లారిటీ కూడా చాలా బాగుంది. నేను పంపిస్తాను మీకు ఒకసారి, రికార్డింగ్ చాలా బాగా. మీరు పంపిస్తే నేను ఇక్కడ షేర్ చేస్తాను. మనం షూర్ పంపిస్తాను. క్లిప్పింగ్ షేర్ చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. లైక్ మీ డాష్ క్యామ్ సెటప్ ఒకసారి ఫ్రంట్ బ్యాక్ ఆ ఫొటోస్, దాంతో పాటు రికార్డింగ్ ఏమైనా ఉంటే చిన్న క్లిప్పింగ్ తీయండి, విల్ షేర్ ఇట్. డెఫినెట్లీ డాష్ క్యామ్ ఈ రోజుల్లో ఇంపార్టెంట్ యాక్సెసరీ అండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ యూజ్ అవుతుంది. కానీ మీ డాష్ క్యామ్ ఎందుకు పెట్టాలనుకున్నారు మీ ఉద్దేశంలో? అంటే వై యూ ఫెల్ట్ ఇట్స్ ఇంపార్టెంట్ మీకు? అంటే ఇక్కడ చాలా వరకు ఏమవుతుందంటే బెంగళూరులో కొన్ని ఏరియాస్ కొంచెం అంటే విత్ ఇన్ సిటీలోనే కొన్ని రిమోట్ ఏరియాస్ లాగా ఉంటాయి. అక్కడ ఏంటంటే నైట్ టైము డ్రంకన్ వీళ్ళు వచ్చేసి కొంచెము ర్యాష్గా బిహేవ్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. నైట్ టైము ఆపడము చాలా వీడియోస్లో చూసామన్నమాట. ఇవన్నీ ఏంటంటే మనం కంప్లైంట్ చేసిన పోలీసులకి ఈజీగా ఫైండ్ అవుట్ అయితే ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది అనమాట. అందువల్ల పెట్టించాల్సి వచ్చింది అదొకటి, లేకపోతే ఇంకా చెప్పాలంటే అవసరం లేదు. ప్రూఫ్ అగైన్స్ట్ ద రోగ్స్ అన్నమాట ఫస్ట్. కరెక్ట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ డాష్ క్యామ్ చాలా మందికి ఇంకొక యాంగిల్ కూడా ఉంది డాష్ క్యామ్ యూజ్ చేయడానికి. పీపుల్ హూ ట్రావెల్ ఎ లాట్, మనము కెమెరా అక్కడ ఫుటేజ్ క్యాప్చర్ చేస్తుంది. మీరు ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్తారు, సో ఇట్ ఈస్ నైస్. కొన్ని అసలు మనం ఫోన్ పెట్టి క్యాప్చర్ చేయలేము, రెడీగా పెట్టలేము మనం చెప్పాలంటే. కొన్నిసార్లు అదే సడన్ గా ఏదో వస్తుంది మంచిగా క్యాప్చర్ చేస్తారు. సో అలా కూడా యూజ్ అవుతుంది డాష్ క్యామ్ యాక్చువల్గా. అంటే వ్లాగర్స్ కి, పీపుల్ హూ వాంట్ టు క్యాప్చర్ ఫుటేజ్, ఎక్కువ టూర్స్కి వెళ్ళే వాళ్ళు డాష్ క్యామ్ కెన్ బి వెరీ యూస్ఫుల్ దిస్ థింగ్ అనమాట. సో డెఫినెట్లీ అండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ థింక్ మనం దగ్గరకు వచ్చాము. ఇంకా ఇన్సూరెన్స్ విషయంలో మీకు వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చారా? బాగానే లైక్ డిస్కౌంట్ ఇచ్చారు బాగానే. అందుకోసమే నేను అంటే నెగోషియేట్ ఎక్కువ చేయలేదు. నాకు కావాల్సిన మీ ప్రకారం నెగోషియేషన్స్ ఎట్లా చేసుకోవాలనేది చూసి నేను మన కొటేషన్ చూపించిన వెంటనే ఈ ప్రైస్కి వచ్చేసారు. ఇంకా ఓకే, ఇంకా నేను అంతకన్నా ఒక కొటేషన్ దగ్గరకు వచ్చారు. రెండోది మనం కూడా 2-3 సార్లు చూసాం షోరూమ్స్, మనకు అర్థమైపోతుంది ఎందుకన్నా ఇంకా దొరకదని. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, చాలా మంది డిస్కౌంట్స్ విషయంలో డోంట్ ఫోకస్ టూ మచ్ ఆన్ డిస్కౌంట్స్. డిస్కౌంట్స్ వస్తాయి కొంతవరకు, కానీ
డిస్కౌంట్స్ ఒక్కటే కాదు కదా, చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. లైక్ కార్ కండిషన్ ఏంటి, అవును. వాటి డీలింగ్ ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. కొంతమంది ఎక్కువ డిస్కౌంట్ ఎక్కడ వస్తుందంటే, నేను 3XO లో కూడా మంచి డిస్కౌంట్స్ వచ్చిన సందర్భాలు నేను 2, 3 మన గ్రూప్లో చూశాను. హ్మ్. హ్మ్. అంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఫ్రమ్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు, ఓకే. ఆ! దే ఆర్ ఫ్రమ్ స్మాలర్ విలేజెస్ ఇన్ ఆంధ్ర. ఆహాహా! ఎలాగంటే వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే, వాళ్ళకి కావాల్సిన వేరియంట్ కలరు హ్మ్. 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 ఆల్రెడీ స్టాక్లో ఉంది. కరెక్ట్. కరెక్ట్. అది ఈజీగా కూడా త్రీ ఇచ్చేస్తారు. మంత్స్ అవును. ఓల్డ్ 3 మంత్స్ ఓల్డ్ అలా ఉంది. సో వాళ్ళు డెఫినెట్లీ దాన్ని సేల్ చేయాలి ఇప్పుడు. దే డోంట్ హ్యావ్ టైం. నా నా సో ఆ నాకు కూడా రీజన్‌లో ఇట్లనే మంచి హ్మ్. నాకు కూడా ఒక ఆప్షన్ వచ్చింది సార్. ఇట్లనే టాటాకి వెళ్ళినప్పుడు ఒక కారు కలర్ ఏదో చెప్పారు. ఆల్రెడీ ఎవరో తీసుకొని క్యాన్సిల్ చేశారు అది. మీకు ఇమ్మీడియేట్‌గా చెప్పండి వితిన్ 70,000 డిస్కౌంట్ వరకు ఇచ్చేస్తాము. అపార్ట్ ఫ్రమ్ దట్ అని కూడా చెప్పారు అసలుకి. జస్ట్ ఒక 2, 3 మంత్స్ ఓల్డ్ అనుకుంటాను అది. హ్మ్. అట్లా. సో కలర్ విషయంలో నేను ఒక టిప్ చెప్తూ ఉంటాను ఎక్కువ మందికి. షోరూమ్ వాళ్ళు కలర్ అడుగుతారు. హ్మ్. దానికి వెనకాల 2 రీజన్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి మీరు కలర్ చెప్పారంటే మీకు క్లారిటీ ఉంది, మీకు సీరియస్‌నెస్ ఉందని తెలిసిపోతది. కరెక్ట్. కలర్ వరకు ఆలోచించారంటే, ఒక కార్ అనుకోని ఈ కలర్‌ని ఆలోచించారంటే మీకు క్లారిటీ ఉందని తెలిసిపోతుంది. వాడికి కూడా క్లారిటీ వస్తుంది ఫస్ట్ అవును. థింగ్. అవును. సెకండ్ థింగ్ వచ్చేసి ఆ కలర్ ఒకవేళ వాడి దగ్గర ఉంటే, హ్మ్. హ్మ్. వాడేం చేస్తాడంటే సమ్‌టైమ్స్ దే ప్లే. కరెక్ట్. సార్ మీకు వైట్ కావాలా సార్? తెప్పిస్తాను సార్ అంటాడు. కానీ నిజంగా ఆడి దగ్గర వైట్ కలర్ ఆల్రెడీ 2 మంత్స్ నుంచి ఉంది ఆడి దగ్గర. కరెక్ట్. అవును. స్టాక్‌లో ఉంది. అవును. కానీ అక్కడ అవును. మీరేం చేయాలంటే క్లెవర్‌గాన మీరెప్పుడు కూడా 2 కలర్స్ చెప్పండి. ఓకే. ఒక్కటి హ్మ్. హ్మ్. చెప్పండి. ఈ 2 అవును. నాకు అవును. పర్వాలేదు. హ్మ్. కానీ ఒకసారి కారు చూస్తే కూడా కొంచెం అర్థమవుతది అన్న టైప్‌లో అవును. ఏదో కొంచెం కన్‌ఫ్యూజ్ చేస్తూ చెప్పండి. అప్పుడేమవుద్దంటే వాడేం చేస్తాడు, అప్పుడు మీ రెండిట్లో ఒకదాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం మొదలుపెడతాడు. కరెక్ట్. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఈడిది ఆల్రెడీ కలర్ ఉంది. అవును. సో అవును. దాని మీద మీరు నెగోషియేట్ చేయొచ్చు. అప్పుడేం చెప్తారంటే, నాకు ఈ కలర్ ఓకే కానీ మా ఆవిడకి నచ్చదు, మా వైఫ్‌కి నచ్చదేమో అని చెప్పండి ఫిట్టింగ్. అలా పెడితే ఏమవుద్దంటే వాడు అల్టిమేట్‌గా మీకు అమ్మాలనుకుంటాడు. మీకు ఓకే కలరు. అవును. కాబట్టి అవును. మంచి డిస్కౌంట్ తీసుకోండి. అదొక టెక్నిక్ యూజ్ చేయాలి. ఇంకోటేంటంటే వీళ్ళు రెడ్ కలర్ బాగా నచ్చింది సోనెట్‌లో. కానీ హ్మ్. వాడు కియా మొత్తం రెడ్ స్టాప్ చేసాడనేసి చెప్తున్నారు. రెడ్ కలర్ అసలుకి లేదిప్పుడు. ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ కలర్ అనేసి చెప్తున్నారనమాట. సో, ఇంకా అయ్యుండొచ్చు. ఇంకా ఇంకా వైట్‌కి వెళ్ళాం అసలుకి. డిస్కంటిన్యూ చేసాడేమో ఒకవేళ అయితే. మేబీ కంప్లీట్ డిస్కంటిన్యూ అని చెప్పేసాడు అతను. హుహుహు. ఇక ఇంకా మేబీ అంటే మాన్యువల్‌లో ఎక్కడన్నా వేరియంట్స్ దొరికితే ఉంటే ఆళ్ళ స్టాక్‌లో ఉంటే ఇస్తున్నాడు. ఆల్రెడీ మేము తీసుకునే ముందర ఒక పర్సన్ తీసుకుంటున్నారు. రెడ్ అతనికి మాన్యువల్ కానీ. సో, అట్లా దొరికినట్టుంది అతనికి. యాహ్! కొన్ని స్టాక్‌లో ఉన్నవి దొరికేస్తుంటాయిలెండి. వీళ్ళకి మరి కొత్త అవును. వాటి సంగతి తెలీదు మనకి. హ్మ్. ఐ థింక్ మనం చాలా డీటెయిల్స్ అయితే కవర్ చేసామండి. మీ జర్నీ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అంటే మీరు చాలా కార్స్ అయితే చూసారు. హ్మ్. బట్ ఐ థింక్ మీ ఫైనల్ డెసిషన్ వచ్చేసి మీకు కావాల్సిన ఫీచర్స్ ఒకటి, ఆ ప్రైస్ పాయింట్, రెండోది మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ ఆ కార్ వాడుతున్నారు కాబట్టి మీకు కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ వచ్చింది. అవును. సో ఐ థింక్ దట్ ఈస్ ట్రూ అండి. చాలామంది మన మన చుట్టుపక్కల ఎవరైనా వాడుతూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని కూడా మనం అవును. అవును. తీసుకుంటాము. ఎందుకంటే కొంచెము ఆహ్, ఒకటేంటంటే నెక్సాన్ అండ్ మహీంద్రా మార్కెట్‌ని డామినేట్ చేయడానికి కారణం వచ్చేసి దేర్ బిల్డ్ క్వాలిటీ. కరెక్ట్. బట్ దేర్ అవును. ఆర్ మెనీ ఏరియాస్ దే నీడ్ టు ఇంప్రూవ్. వాళ్ళ దగ్గర అవును. చాలా ఇష్యూస్ ఉన్నాయి. హ్మ్. హ్మ్. అండ్ హ్మ్. ఇప్పుడు వాట్ ఐ వాంట్ ఈస్ పర్సనల్లీ యాజ్ ఎ పర్సన్ హూస్ డూయింగ్ దిస్ కార్ మామ, ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాం కాబట్టి, హుండై గానీ, మారుతి గానీ, లైక్ కియా వాళ్ళు, ఇఫ్ దే ఫోకస్ ఎ బిట్ ఆన్ సేఫ్టీ, కరెక్ట్. కొంచెం సేఫ్టీ ఆస్పెక్ట్‌ని కూడా పట్టుకురాగలిగితే బావుంటుంది. మంచి అవును. కాంపిటీషన్ వస్తది. అప్పుడేమవుద్దంటే ఎవ్రీవన్ విల్ ఇంప్రూవ్. అవును. 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 కాంపిటీషన్ లేనప్పుడే ఒకళ్ళ దాదాగిరి నడుస్తది. కాంపిటీషన్ కరెక్ట్. వస్తే అప్పుడు అవును. అవును. కస్టమర్ లాభపడతాడు. అవును. సో, అవును. అవును. దట్ ఈస్ వాట్ వి ఆల్ ఎక్స్‌పెక్ట్ అండ్ ఎన్విసేజ్. చూద్దాం ఏమవుద్దనేది. ఓకే అండి. ఐ థింక్ మనం బాగా కవర్ చేసాం ఈరోజు ఎపిసోడ్‌లో. వి హాడ్ ఎ గుడ్ చిట్ చాట్. ఐ థింక్ ఓకే సార్. పీపుల్ విల్ లెర్న్ సంథింగ్ అండ్ ఆల్సో షేర్ దేర్ ఒపీనియన్స్ ఇన్ ద కామెంట్స్. హ్మ్. సో, హ్మ్. వి విల్ సీ అండ్ కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటనేది. వి విల్ ట్రై టు రెస్పాండ్. ఫస్ట్ కొన్ని అవును. డేస్ వరకు అయితే విల్ రెస్పాండ్ అండ్ నేను వీలైతే నేను రెస్పాండ్ అవుతాను. ఒక కరెక్ట్. వంశీ కరెక్ట్. గారికి ఏమైనా ఆన్సర్ చేయాలనుకుంటే హీ కెన్ ఆల్సో ఆన్సర్. బికాస్ ఆఫ్ ఓనర్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ అనేది కూడా హీ కెన్ ఆన్సర్ బెటర్. అవును. అవును. ఏమన్నా మ్యారేజ్ విషయం అందుకోసమే గాని. మొన్న నేను వెళ్ళేటప్పుడు కూడా అందుకోసమే చెప్తా ఉన్నాను. మధ్య మధ్యలో నేను వెళ్ళేటప్పుడు కూడా వీడియో తీసి ఎక్కడైనా స్టాప్ అయినప్పుడు వెంటనే ఇది పెడుతున్నాను మెసేజ్. ఇట్లా డ్రైవ్‌లో ఉన్నాము. గ్రూప్స్‌లో ఇట్లా పెడుతున్నారు. వస్తుంది అని యాహ్! చెప్పి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు కొనాలనుకునే వాళ్ళకి మెయిన్ అదే చూస్తూ ఉంటారు. ఓకే. మైలేజ్ కనీసం ఎంత ఉంటుంది? ఎట్లుంది డ్రైవ్ ఎక్స్‌పీరియన్స్? ఇవన్నీ చూస్తూ ఉంటారు కనీసంలో కనీసం అసలకి.
సో అవన్నీ హెల్ప్ అవుతాయి యాక్చువల్గా చెప్పాలంటే. డెఫినెట్లీ అండి. ఇట్స్ హెల్ప్‌ఫుల్ అండి. థాంక్స్ ఫర్ కమింగ్. థాంక్స్ ఫర్ టేకింగ్ ద టైమ్ అండి. సో మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మనం చేయొచ్చు. వి షూర్ కెన్ సార్. టాక్ అబౌట్ ద ఎక్స్‌పీరియన్సెస్ అండ్ మేబీ ప్లాన్ ఒకసారి సోనెట్ ఉన్నోళ్ళందరిని ఒకసారి ఒక సెషన్‌లో పట్టుకొచ్చి మాట్లాడదాం. కరెక్ట్, కరెక్ట్. లెట్ అస్ లెట్ అస్ డూ దట్. థాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ ఫర్ ద టైమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.